आइसक्रीम पाला मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। नमस्कारम NHTV तेलुगु न्यूज़ की स्वागतम। ना पेरु दिव्या। వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, డీసీసీబీ జిల్లా రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా తదితరులు మాట్లాడుతూ కేంద్రంలో కేఆర్ఎంబీకి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు అప్పగించడంపై తాండూరు అభివృద్ధి నిధులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం మంచిది కాదని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ పార్టీపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి పైలట్ రోహిత్ రెడ్డికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, అడ్వకేట్ మతీన్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగప్ప, నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బోయ రవి, వెంకన్న గౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ కవి, మల్లేశం, బాతుల వెంకటయ్య, వడ్డే శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు నాయకులందరూ కూడా ప్రతిరోజు కమిటీ వేసుకొని వాళ్ళు ఆర్గనైజేషన్లు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందర పోవాలి. ఎంపీ ఎలక్షన్లో ఎంపీ మనం గెలిపించుకునే అవసరం ఉన్నది. వాళ్ళు ఆ విధంగానే మాట్లాడుతుంటారు. ఓడిపోయినరు, ప్రజల ఇచ్చిన హామీలు నెరవేర్చక ఓడిపోయినరు. వాళ్లకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, వాళ్ళకి గిట్టగా ఏదో ఒకటి మాట్లాడితే అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళన్నీ వాళ్ళు చేసిన పనులన్నీ అభూత కల్పనని ఏదో ఒకటి కూడా సరిగా లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. మేము కూడా కాంగ్రెస్ ప్రజల్ని నమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. రోహిత్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని మీద కౌంటర్ పెద్దలు అందరూ చెప్పారు. నాకు తెలిసి నేను హుషారు చెప్పదలుచున్నాను. ఎందుకంటే వారు ఇప్పుడే చెప్పారు ఏమని, నిన్న ఇక్కడ దౌర్జన్యం మన టీఆర్ఎస్ కార్యకర్తలు జరిగితే మేము చూసుకుంటామని చెప్పాను. నాయన నువ్వు చూసుకునే ఇంటి నువ్వు చూపించడం నువ్వు ఏంటో అని చెప్పి. ఎందుకంటే మురళీగౌడ్ గారి ఇంటి మీద దౌర్జన్యం చేసింది మా చరిత్ర, కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఏ పార్టీ కూడా ఏ పార్టీ కార్యకర్తలు అట్లా చేయనటువంటి ఆ దౌర్జన్యం చేయడం జరిగింది. అది బహిరంగ రహస్యం, అందరికీ తెలుసు. అయితే దయ్యాలే వేదాలు వదిలేసినట్లు మాట్లాడడం అది నీకు తగదని చెప్పి మనం చేస్తున్నాను. ఒక సీనియర్ కార్యకర్తగా మా యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో ఈ 60 రోజుల్లో రుచి చూపించారు ప్రతి తెలంగాణ ప్రజలందరికీ. ఎందుకంటే వారి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వారి బిడ్డ అయినటువంటి కవితమ్మ గారు కానివ్వండి, ఎవరిని కూడా కలిసేవాడు కాదు. అయితే ఇప్పుడు మా ప్రభుత్వంలో ప్రజలందరినీ ప్రజలను కలిసి వాళ్ళ యొక్క సాధకత తెలుసుకొని పరిష్కరించి మార్గం చూపిస్తున్నారు. అది మీకు చెప్పాల్సిన పని లేదు. అది ప్రతి విలేకరులందరికీ మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రాబో ఎలక్షన్లో మేము చింతైతాము, నువ్వు గద్దైతాము, అది వచ్చే ఎలక్షన్ చూపిస్తాయి. ఎందుకంటే మా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి నీకు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మా మైనారిటీకి మీరు ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 1% రిజర్వేషన్ పెంచినటువంటి మీరు మా మైనారిటీనే మొన్న రేవంత్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడం జరిగింది. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా మైనారిటీ ద్వారానే పార్లమెంటులో మా ప్రతినిధిని చేపట్ట పార్లమెంట్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రతినిధిని మీరు బుద్ధి చేసుకోకపోతే చాలా కష్టం. ఇంకా ప్రజలు చీకొడతారు మిమ్మల్ని. కాబట్టి మనోహర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ప్రజలకు అందరికీ తెలుసు. తాండూరు ప్రజలకు అందరికీ ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తాడు. మొన్ననే 100 కోట్ల రూపాయలు తెచ్చి గ్రామానికి కూడా 15 లక్షలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. రోడ్లకు కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్తో పోయి కూడా
4 లైన్ల రోడ్లకు కూడా ఆయన ప్రయత్నం చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అన్ని నిధులు తాండూరు ప్రాంతానికి తీసుకొచ్చి తాండూరును అభివృద్ధి చేస్తానని ఆయన ఎన్నో మీటింగ్లలో చెప్తే కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ఇంకనే మీరు బుద్ధి చేసుకొని ప్రవర్తిస్తే మంచిగా ఉంటుంది. ప్రజల్లో మీరు ఇంకా చురుకైపోతే ఇప్పుడు ఎవరు లేకుండా మీకు ఇంకా కూడా ఎవరు లేకుండా అవుతారు. జాగ్రత్తగా పనిచేసుకుంటే మంచిది అని హెచ్చరిస్తూ ఈ అవకాశం అంత గట్టిగా చెప్పగలిగారు. ఈరోజు మీ దగ్గర ఊరికి 50 లక్షలు, ఊరికి 50 లక్షలు, వార్డుకి ₹1 కోటి అంటే ఆశపడ్డ కొద్దిమంది పనులు చేసుకొని కలెక్టర్ ఆఫీస్ కాడ తిరుగుతున్నారు. మీరు ఒకసారి చూడండి, రోజు 5-6 మంది కనిపిస్తారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. దాంట్లో ఫండ్స్ లేకుండానే మీరు ప్రొసీడింగ్స్ ఇస్తారు. మరి ఒకవేళ మేము కూడా చెప్తున్నాం, ఈరోజు తాండూరు డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తులమే కాబట్టి మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఏమనుండి ఆ పనులు మీ వాళ్ళు ఎవరితో పూర్తి చేస్తే నిజంగా కూడా మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము. ఆ ఫండ్స్ కొత్త ఫండ్స్ మేము తెచ్చినాము, మీరు ఆ పనులు చెప్పేయండి, బిల్లులు ఇవ్వండి అని అంటే ఏమన్నట్టు? ఎవరు కన్న పిల్లల్ని వాళ్ళు మేయాలే. నువ్వు చేసినావు కదా, మీ కాంట్రాక్టర్లకి నువ్వే పర్సెంటేజీలు తీసుకో, నువ్వే బిల్లు ఇప్పి, ఏ ఫండ్స్ కింద చేసిండు అనేది క్లారిటీ నీకుంటే అంతే తప్ప తీసుకొని వచ్చేసి నేను పనులు చేసినప్పుడు చేయమని. ఇంతకుముందు నిన్న కాకుండా అంతకుముందు ఒక ప్రెస్ మీట్లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ అని చెప్పేసి 15-16 కోట్లతో శాంక్షన్ అయింది, దాన్ని క్యాన్సిల్ చేసిండంట. ఒకవేళ శాంక్షన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే గారు మీరే ఆ పని పూర్తి చేయండి. తాండ్ర అందరి తరఫున మీకు అవసరమైతే ఎప్పుడన్నా ఉగాదికో ఇంకో రోజు సన్మానం చేస్తున్నాం, పురస్కారాల సందర్భంగా. కాబట్టి ఇంకా చివరికి ఏంటంటే సమయం తీసుకోకుండా ఇంకొక 2 మాటలు చెప్తాం. పూర్తి చేసినాయి, చాలా మంచి పనులు చేసినాయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంజాపూర్ గట్టలు ఖాళీ అయిపోయినాయి, గుట్టలు పోయి గుంతలైనాయి, అది మీరు పూర్తి చేయగలిగారు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ గుట్టలు మొత్తము గుంతలు అయిపోయినాయి, అది మీరు పూర్తి చేయగలిగారు. ఇక ఈ చెంచాలు అంటున్నారు కదా, దాని టాపిక్ పోతే ఇంతకుముందు రవీందర్ గౌడ్ గారు చెప్పిండ్రు. ఇక చెంచాల సంగతి, గంటెల సంగతి, లొల్లి పెట్టేటోళ్ళ సంగతి తాండూరులో ఏ ఊళ్ళో అడిగినా ఎవరిని అడిగినా చెప్తున్నారు. గత 2 నెలల కాలంగా తాండూరు చాలా ప్రశాంతంగా ఉంది. లేకుంటే ఒక పని చేయి, నువ్వు ఇంకో మాట చెప్పి పూర్తి చేస్తానేదో రాజకీయ సన్యాసం ఏదో తీసుకుంటామన్నాడు. అంత కష్టం ఏం అవసరం లేదు. ఆల్రెడీ తాండూరు ప్రజలు రాజకీయ సన్యాసాన్ని అడ్వాన్స్గా నీకు ఇచ్చేసారు. కాబట్టి దయచేసి అభివృద్ధికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. खाली राजकीय में नहीं, हर फील्ड में मनोहर रेड्डी साहब का जो है एक्सपीरियंस है उनको। सेकंड बात, अब जो भी गलत काम करेगा कानून में उसको बराबर पनिशमेंट देंगे, ये हमारे एमएलए साहब की पॉलिसी है। आज तक 5 साल में जो भी गलत काम कर रहे हैं उनको खबरदार कर रहे हैं, वो जो भी कर रहे हैं आज तक कर लिए। यहाँ से एमएलए मनोहर रेड्डी साहब की जो पॉलिसी है उस पर चलना है। तांडूर की पूरी आवाम से, जनता से रिक्वेस्ट है कि आप कुछ भी गलत काम कर रहे हैं तो बराबर आप पकड़े जाएंगे और आपको जो है कंपल्सरी केस होगा। कई लोगों को चिल्लर बोल के बोल रहे, चिल्लर आपके पास है, हमारे पास नहीं है। हमारे पास कार्यकर्ता है, दिल से काम करने वाले कार्यकर्ता है। चिल्लर आपके पास है, चिल्लर काम आप करें। जैसे कि राइस माफिया है, गुटखा माफिया है, रेती माफिया, गांजा मटका, कार्ड्स खेलने का, ये पूरे माफिया आपके पास है, हमारे पास नहीं है। हमारे पास ऑलरेडी 1 हफ्ते से कार्ड्स वालों को पकड़ के लाए, गांजे वालों को पकड़ के लाए, गुटखे वालों को पकड़ के लाए, रेती टोटली सीज कर दिए। सीज करके 600 रुपए गवर्नमेंट को भरने के आदेश दे दिए। वही तो चल रहा है जी, प्राइस का टोटल बंद करा दिए जो भी माफिया है। और आप बोले पानी के बारे में, बोले पानी के बारे में इतना बड़ा स्कैम कर रहे हैं, ये तो आप ही गवर्नमेंट को मालूम है। सिर्फ और सिर्फ तांडूर की अगर बात करूं, कई एरिया में ऐसे कई एरिया है जहां पर आज तक पाइपलाइनिंग नहीं इशू है। ये पानी के बारे में बोल के हमारे को उंगली मत करो। अगर हम बोले तो आपके पास बहुत बड़ा सीटा कटा है, जो कि अगर हमारे सीएम साहब अगर खो दिए तो आपकी झोली मिल जाती। जैसे कि वो मिशन भागीरथ का प्रॉब्लम है, और झुंडुपल्ली में पानी के मसले में गैस हफ्ते में 8.5 लाख रुपए 8.5 लाख सैंक्शन करे हैं साहब। क्यों? खाली जो छोटे छोटे काम थे उसके लिए। कई जगह पे जाना, कुछ क्रैकर्स आए, कुछ जगह पे पत्थर फूट गए, तो उसके लिए 8.5 लाख रुपए 1 हफ्ता पहले सैंक्शन कराए जो है। रूरल में आपने को नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम है 1300 करोड़ रुपए
ये खाली बोले से नहीं है, जैसा कि एमएलए साहब प्रीवियस एमएलए साहब बोले मैं बोला है जियो है जियो बोले, तो खाली जियो है खाली पेपर में है, लेकिन यहाँ पर काम है हमारे पास, बराबर काम करके बताएंगे। 1300 करोड़ रुपए सैंक्शन करा के लेके ऐसे वर्क स्टार्ट, कल से जो वर्क स्टार्ट होने वाला है इसका। इससे हटके और एक बात बताना चाहूँगा, जो 6 गारंटीज के स्कीम थे उसमें जो करंट का स्कीम था ऑलरेडी चालू हो चुका है। मैं चांदू की जनता से रिक्वेस्ट कर रहा हूँ कि वो अपने मीटर के पास मोबाइल नंबर, आधार नंबर और उसके साथ रेशन कार्ड नंबर अगर वहाँ पर आप लगा देंगे तो जो करंट के जो डिपार्टमेंट वाले हैं वो वहाँ के ऑटोमेटिकली उनका काम करके चले जाते हैं। आप लोगों से और एक रिक्वेस्ट है कि ये काम कर दीजिए, आप मीटर के पास फोन नंबर, आधार कार्ड, रेशन कार्ड नंबर ये 3 लगाइए। और एक बार चेतावनी दे रहे हैं कानून की जो ऑपोजिशन लीडर्स है उनको, अगर गलत काम करेंगे तो बराबर जो है ना एमएलए साहब की पॉलिसी के हिसाब से आपके ऊपर बराबर केस करेंगे, बराबर जो है ना जो रौडिज्म करेंगे अब तक वो चले नहीं देंगे। जय हिंद, जय कांग्रेस। జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి తాండూరుకి వెళ్ళి కూడా బస్సులు నింపుకొని పోయినారు. ఇదే రోహిత్ రెడ్డి బస్సులు నింపుకొని పోయి మరి ఏడుంది అది 150 ఎకరాలు ఇక్కడ తీసుకొని పోయి సర్వే ఏదంటే ఎన్నికల ముందు జిమ్ములు చేయడానికి తట్టెపల్లి గుట్ట మీద పోయి సర్వేలు చేపించి సర్వే నీళ్ళు వచ్చేస్తున్నాయి మీకు అంతా ఇక సస్యశ్యామలం అవుతుంది, గుట్ట అంతా ఎర్రమట్టి అంతా మంచిగా అవుతుంది, మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. ఇటువంటి జూటాకూరు జూటా మాట చెప్పిన రోహిత్ రెడ్డి మరి ఈరోజు మా ముఖ్యమంత్రిని విమర్శించడం నీ స్థాయి కాదు, నీవు ఏమీ లేదు. మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటి వరకు 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్లు 1 సంవత్సరం మొత్తం ఎన్నికల్లో అయిపోయింది, 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఈ తాండూరును అభివృద్ధి చేస్తున్నాను. ఏం అభివృద్ధి చేసినంటే 40 సంవత్సరాల చరిత్రలో 40 సంవత్సరాల నుంచి ఎవ్వరు అభివృద్ధి చేయండి నేను చేసిన అని స్పీచ్లు చెప్పడానికి సరిపోయింది. కానీ నీ అభివృద్ధి ఎక్కడుంది అనేది నీ అభివృద్ధిని చూసి ఈరోజు ఓటేసి నేను ఓడగొట్టాను. ఎందుకు ఓడగొట్టినంటే నీవు చేసిన అభివృద్ధి చాలా గొప్పగా ఉంది, ఈ తాండూరు ప్రజలకు అయ్యా నీ అభివృద్ధి చాలిగా, నీ మాటలకు చాలు, మాకు తాండూరు కొద్దిగా నువ్వు నీకు సెలవు అంట చెప్పి దండం పెట్టి మరి నిన్ను పంపించడం జరిగింది. అంతకే చాలు, అది నీ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత. కాబట్టి ఎప్పుడే కానీ ఈరోజు మీ యొక్క అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దారాదత్తం చేసింది. ఏ రోజైనా ప్రజలు గమనించాలి, ఏ రోజైనా కాంగ్రెస్ బీజేపీ కలిసికట్టుగా ఉన్నాయా చరిత్రలో? ఈరోజు గతంలో 10 సంవత్సరాలు నీవు నీ బిడ్డను లిక్కర్ కేసులో బచాయించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా మీరు ఏం చేసారు? బిడ్డను బచాయించుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ మోడీ అమిత్ షా కాళ్ళు మొక్కి కేసు కానియకుండా ఆపుకున్నావు. ఈరోజు కవిత ఏం చెప్తుంది వచ్చి, నేను పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి. మరి 10 సంవత్సరాలు ఏం చేసినావు బిడ్డ? 10 సంవత్సరాలు నీ పనితనం ఏది? ఈరోజు పూలే ఈరోజు గుర్తుకొచ్చిందా నీకు? మరి అదే కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నాడు. మున్సిపల్ మంత్రి ఉంటే మున్సిపల్లో మొన్న ఒక పెద్ద చేప దొరికింది, శివబాలకృష్ణ యొక్క అవినీతి ఎంతుంది ఈ రాష్ట్రంలో? 1000 కోట్లు దాటి ఎక్కడో ఉంది. మరి అన్నిగాన పైసలు ఆయన నీ సబార్డినేట్ సంపాదిస్తే మరి నీ దగ్గర ఎంత సొమ్ములు, ప్రజల సొమ్మును నొక్కి సంపాదించింది. మరి హరీష్ రావు గారు పెద్ద మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రాజెక్టులు ఏమైతున్నాయి పరిస్థితి? ఎలక్షన్లో ముందు మీరు చేసిన పాపాలు బయటపడ్డాయి. అక్కడ మొత్తం కూగిపోయింది మేడిగడ్డ. కాళేశ్వరం అని చెప్పారు కదా, మీ చరిత్ర 10 ఏళ్ళు చరిత్ర నడిపించిన కాళేశ్వరం ఏమైంది? అధోగతి పాలైంది. ఇవన్నీ మీ బయటపడతాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మీకు దిక్కు ఎవడు ఉండడు. మరి ప్రజలు మీకు అసెంబ్లీలో బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. మిమ్మలను తెలంగాణ నుంచి తరిమి కొట్టి మళ్ళీ జైలు పాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీరు దొంగలు వంచుకున్న దొంగతనాన్ని బయటికి తీసి ఎంక్వైరీ చేసి మీకు జైలు పాలు చేయకపోతే మరి చూడండి, తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరు చేరిపోతారు. మరి రోహిత్ రెడ్డి గారు నేను అభివృద్ధి చేసిన, తాండూరును అభివృద్ధి చేసిన అని చెప్తే నేను ఒక్క చిన్న మాట చెప్తా. ఇక్కడ మార్కెట్ కమిటీకి 30 ఎకరాల భూమి, ఆ 30 ఎకరాల భూమిలో ఉన్నోళ్ళు మొత్తం లమ్మడోళ్ళు కబ్జాలు ఉన్నారు, ఎస్టీలు.
కనీసం వాళ్ళని పిలిపించి మీకు వేరే భూమి ఎక్కడుందో నేను చూపిస్తా అని చెప్పి ఆ పని మొదలు చేయడానికి శాతగాని దద్దమా రోహిత్ రెడ్డి. ఈరోజు నేను గొప్పలు నేను అది చేస్తా ఇది చేస్తాను. అదే మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రైతులను అందరిని పిలిపించి అయ్యా మీ భూమి ఎంత ఉన్నదో నేను తప్పకుండా మీకు ఎంతమంది ఉన్నారో అంతమంది రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి మరి కాంట్రాక్టర్ పిలిపించి ఈరోజు పని నడిపిస్తారు. ఇది రాజకీయ నాయకుల యొక్క పనితనం. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.